బైబిల్‌ని పంచి ఇది నిజమైన దేవుడు, నిజమైన మార్గం అని చెప్పే మీరు, ఇప్పుడు బైబిల్‌లోనే ఉంటది. ద్వేషించిన వాడిని కూడా సమాధాన పరచాలి అని అంటారు. అలాంటి అవును. బైబిల్ మీదనే అందులో అవపోసన చేసిన క్రిస్టియన్లు ఎంతో మంది బయటకొచ్చి కొట్లాడినప్పుడు, తిరిగి వాళ్ళని మళ్ళా క్రిస్టియానిటీలోకి తీసుకుపోయే ప్రయత్నం చేయకుండా వాళ్ళని బెదిరియడము, చంపేస్తాను, నరికేస్తాను వార్నింగ్‌లు ఇయ్యడము, ఇలాంటి పనులు చేస్తుర్రు. బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి? ఇప్పుడు అలాగ ఎవరైనా హిందువులు ఇన్ని గ్రంథాలు, వేల గ్రంథాలున్నాయి. అందులోకేంచి ఒక్కళ్ళన్నా బయటకొచ్చి ఈ గ్రంథం తప్పుదని ఏ ప్రవచకాడైనా, లేకపోతే వేదాలు చదివిన వేద బ్రాహ్మణుడు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కేవలం మతాలు మార్చే కొంతమంది క్రిస్టియన్లు మాత్రమే హిందూ గ్రంథాలని టార్గెట్ చేస్తారు. అది కూడా కరెక్ట్ కదా సార్. వాళ్ళకంత అర్థాలు తెలియదు. కానీ క్రిస్టియానిటీని మొత్తం అందులో పుట్టి పెరిగిన కరుణాకర్ సుగ్నా కావచ్చు, రీసెంట్ గా ఒక అబ్బాయి రమేష్ అని కావచ్చు, ఎక్స్ క్రిస్టియన్ కావచ్చు, ఇట్లా వందల మంది ఉన్నారు. అందులోకి బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు అని కొట్లాడుతారు. ఇన్ఫాక్ట్ వాళ్ళందరూ డబ్బు సంపాదించడం కోసం వచ్చిన వాళ్ళు. నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. అరే మీరు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ వాళ్ళు బతుకులు నాకు debate చేస్తారు. చెప్పమాకండి. ఇప్పుడు ఆ డబ్బు ఎక్స్‌క్రిస్టియన్ బ్రదర్ ప్రవీణ్ గాడి గురించి నాకు చెప్పొద్దు. బ్రదర్ ఒక వాటి విషయం వాటి చెప్తా గురించి వినండి వాడిని వినండి. నా గురించి ఒక్కటి అడగండి. కాదు, అట్లా 100 మంది, వందలు, వేల మంది ఉన్నట్లు ఒక ఎక్స్ క్రిస్టియన్ ఒక్కడైనా కాదు. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు బైబిల్ డిఫెండ్ చేసుకుంటా అంటే, రీసెంట్ గా రమేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్య క్రిస్టియానిటీ కానీ బయటకు వచ్చింది. ఆ అబ్బాయికి వార్నింగ్లు వస్తున్నారు, బెదిరిస్తున్నారు. అంటే సరే నీకు ఎప్పుడైనా ట్రెండింగ్ ఉందంటే నువ్వు కూడా హైదరాబాద్ కాబట్టి నాకు ఫోన్ చేయని చెప్పి నా 2 పర్సనల్ నంబర్ ఇచ్చి మాట్లాడినాను. ఇప్పుడు ఆ అబ్బాయి తోటి క్రిస్టియానిటీ కరెక్ట్, బైబిల్ కరెక్ట్ అని మీరు డిఫెండ్ చేయగలుగుతారా? మాట్లాడగలుగుతారా? నేను ఈవినింగ్ మీ ఇద్దరికి కాల్ మాట్లాడే ప్లాన్ చేస్తా. అంటే అది ఈవినింగ్ కాదు బ్రదర్, నేను చెప్తా. రేయ్, ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు. కంఫర్టబిలిటీ టైం ఎప్పుడు ఉంటే ఆ రోజు నేను మాట్లాడిపిస్తానండి మీకు. ఒకసారి మీ నెంబర్ సేవ్ చేసుకుంటా. కంపల్సరీ చేసుకోండి. నేను నేను చెప్తాను. మీ పేరు కుమారే కదా. అవును. సో మీరు డిఫెండ్ చేసుకోవాలి. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే, ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ, సిస్టర్లు, బ్రదర్లు అందరు క్రిస్టియన్. ఈ అబ్బాయి కలవరి సతీష్ కుమార్ ఉన్నాడు కదా ఇక్కడ, సతీష్ కుమార్ ఆయన దగ్గర ఆడు కూడా పనిచేసి, పెద్ద బోకు. అబ్బాయి కలవరి సతీష్ కుమార్ ఉన్నాడు కదా ఇక్కడ, సతీష్ కుమార్ ఆయన దగ్గర ఆడు కూడా పనిచేసి, పెద్ద బోకు. ఆయన దగ్గర పనిచేసి బయటకు వచ్చిన ఆయన కూడా. సో మీరు ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులు సంపాదించు కోసం అన్నారు కాబట్టి, ఈ పిల్లగాడు రమేష్ ని మీరు బైబిల్లో రెఫరెన్స్, నువ్వు ఇట్లా మాట్లాడితే ఇట్లా రెఫరెన్స్ చెప్పేస్తాడు ఆయన. అతన్ని డిఫెండ్ చేసుకుంటే నేను ఒప్పుకొని యు ఆర్ గ్రేట్, క్రిస్టియానిటీ గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను. ఒకవేళ మీరు ఓడిపోతే ఈ విషయంలో ఓడిపోతేనా? మా అబ్బాయి తోటి బైబిల్ కరెక్ట్ కాదు, బైబిల్ అన్యాయం ఉంది అని చెప్పి ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళ వేలో అదే కరెక్ట్, ఇది రాంగ్ అని తెలిస్తే. సరే సరే సరే, నేను ఇంకోటి చెప్తా. అబ్బాయి నేను ఒక పాయింట్ చెప్పగానే రెఫరెన్స్ చెప్తా అన్నారు కదా. బైబుల్లో ఒక లైన్ కి ఇంకో లైన్ కి సంబంధం ఉంటది. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగా. నువ్వు అబ్బాయి మాట్లాడి, నాకు కూడా బైబిల్ మీద ఒక 70-80% అవగాహన ఉంది. బైబిల్ మీద చాలా మాట్లాడిన అవగాహన ఉంది. కాకపోతే బైబిల్లో ఉన్న రెఫరెన్స్ల గురించి మాత్రం ఖచ్చితంగా నేను మాట్లాడి, ఒక చర్చ్ లో ఫాదర్ ఇంకో చర్చ్ పోరు బ్రో. ఏదో బావాడు చెప్తే వించావుడు. ఇప్పుడు మేము హిందుత్వంలో పంతులు చూడండి, ఒక పంతులు ఇంకో ఆఫర్ చేస్తాడు. మీరు ఒక నిమిషం వినండి. ఇప్పుడు గణపతి గుడిలో పంతులు సుబ్రహ్మణ్య స్వామి గుడి పోమ్మంటే ఏమో దోషం ఉంటే, లేదా శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయమంటాడు. అంటే ఒక పంతులు ఇంకో గుడిని ఆఫర్ చేస్తాడు. నేను ఇందాక ఒక మాట అన్నా గుర్తుందా? చెప్పండి. ఇక్కడ యూనిటీ లేదు. యూనిటీ ఎందుకు లేదు? యూనిటీ ఉండాలి కదా బ్రో, ఎందుకు లేదు యూనిటీ చెప్పు ఒకసారి. వినండి, పూర్తిగా వినండి. ఇక్కడ యూనిటీ లేదు, స్వార్థం ఉంది, స్వలాభం ఉంది. నేను బాగుపడితే చాలనేటోళ్ళు ఉన్నారు. అంటే క్రిస్టియన్ స్వలాభము, స్వార్థం ఉన్న వాళ్ళే ఉన్నారని ఒప్పుకుంటున్నావు. 100% ఉన్నారు. వెరీ గుడ్. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళే ఉన్నారు అన్నట్లేదు. వాళ్ళే ఉన్నారు అనట్లేదు. ప్రూవ్ చేస్తాం మీకు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళే లేరు. అర్థమవుతుందా? కానీ వాళ్ళే లేరు. వాళ్ళే అందరు వాళ్ళే ఉన్నారు బ్రో. నేను ప్రూవ్ చేస్తాను. మీరు పోయేటోళ్ళు అయితే మీ వీడియోలలో బత్తాయి అన్నప్పుడు మీరు గొర్రె కూడా అంటుండే. మీరు గొర్రె అనలేదు, కేవలం బత్తాయి అన్నారు కాబట్టి మీరు లేదు, మీ దగ్గర యూనిట్ లేదు. ఇంకొక విషయం చెప్పనా, మీరు అన్ని దగ్గర పోతా ఉంటారు కదా, దానికి బైబిల్కి వ్యతిరేకం. మరి మీరు అన్ని దగ్గర పోతా అంటే నేను బైబుల్ అన్ని దేవుళ్ళకి అడిగా నేను లేదే. నేను మీరు అన్ని చర్చిలకు పోరు అన్నారు కదా, నేను అన్ని చోట్లకు పోతానే అన్నా. మీరు పోతారేమో కానీ నేను చెప్పేది పాస్టర్ల గురించి. వాళ్ళు కదా మనకి ఇంపార్టెంట్, పాస్టర్లు కదా. వాళ్ళ గురించి నేను చెప్పినా కదా, మరి మీకు నేను చెప్పినా కదా. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారా? గొర్రెగాన్లారా ఒక మాట అడిగింది ఒక్కళ్ళైనా? మీరు ఇన్నిసార్లు బత్తాయి అన్నారు. అంటే అది
నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ సార్. ఇప్పుడు మీరు చెప్పిన వెతకండి. ప్రకారం మీరు కూడా బత్తాయి వెతకండి. బీసీసీ సర్టిఫికేట్ తీసుకోలేదు కాబట్టి. వెతకండి, మీరు ఎతికి నాకు మళ్ళీ మెసేజ్ చేయండి. డెఫినెట్ నేను మనం మాట్లాడాను మాట్లాడిన లేదా? ఎంతగా నంబర్స్ వచ్చినాయి కదా, మనం ఎంత ఫర్దర్ కూడా తిప్పి ఒక మాట్లాడదాం. 500 వీడియోలు కూడా లేవు, చూడండి. మనం మాట్లాడదాం బ్రదర్, డెఫినెట్ గా. మీరు ఏ రోజు ఎప్పుడు ఫ్రీ ఉంటాను చెప్పండి, నేను నా అబ్బాయితోని మీకు అడ్జస్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు ఒక టైం చెప్పారు అనుకోండి, మనం ఆ టైంలో అబ్బాయితో కాదు, మనం కూడా ఒక చిన్న డిస్కషన్ ఫ్రెండ్లీ, ఇప్పుడు ఎలా మాట్లాడినాం అట్లా ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ చేసి కూర్చుందాం, కుదిరితే నా ఆఫీస్కి పిలుద్దాం. మీరు మీ కంఫర్టబుల్ టైంలో, నాది బిజినెస్ కాబట్టి నేను ఎప్పుడైనా మాట్లాడగలుగుతాను. ఓకే ఓకే. మీరు మీ ఆఫీస్ ఎప్పుడు ఫ్రీ ఉందంటారో మీరు నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆ రోజు మనం మాట్లాడదాము. నేను ఆ పిల్లోడిని తీసుకొస్తాను. ఇప్పుడు క్రిస్టియానిటీకి ఏంచి పైసల కోసం బయటకు వచ్చిన వాళ్ళు అని అంటారు కదా, మా రీపిల్ గారు దేనికి బయటకు వచ్చినా మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వండి మాట్లాడిన తర్వాత. మాట్లాడు. సరే, Okay, ఎప్పుడు thank- ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను? ఈ వీక్ లోనే చెప్పేస్తా. ఈ వీక్లో. ఓకే, మీకు నేను మాట్లాడిన దాంట్లో ఏం అభ్యంతరకరంగా అయితే లేవు కదా? వీఆర్ టాకింగ్ మంచిగా మాట్లాడితే మనం ఫ్రెండ్లీగానే మంచిగా కదా. సో మాట్లాడదాం. ఐ వాంటెడ్ దిస్ యాక్చువల్లీ. ఈ వే ఆఫ్ లో ఉంటే ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుస్తుంది బ్రో, నా ప్రాబ్లం ఏంటో నీకు తెలుస్తుంది. సో నేను ఈ వీడియో చేసిన 1 వీక్ తర్వాత, ఆల్మోస్ట్ 10 days తర్వాత అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. ఈ రోజుకి ఆల్మోస్ట్ 1 month అయింది. సో ఈ కుమార్ ఎవరైతే జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకున్నాడో అతను ఈ రోజు వరకు కూడా నాకు రిప్లై ఇవ్వటం లేదు. వాట్సాప్లో ఒకసారి ఏమో రిప్లై ఇచ్చిన తర్వాత మిగతా మెసేజ్లు చూడట్లేదు. టైమర్ ఉంది, ఆ టైమర్ ప్రకారం అది డిలీట్ అయిపోతుంది. 3-4 సార్లు కాల్ కూడా చేసిన, అసలు కాల్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. సో వీళ్ళు ఏంటంటే ఏదో పొడిచేద్దాం, పీకేద్దాం అని చెప్తూ వస్తుంటారు, కానీ కరెక్ట్గా మనము ఎగ్జాక్ట్గా లాజికల్గా ఇలా అడిగితే వీళ్ళు సమాధానం చెప్పరు, ముందుకు రాదు వీళ్ళు.